HS24 న్యూస్ కి స్వాగతం. నేను విజయ. డీటెయిల్స్ లోకి వెళితే, సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రమాదంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సిఎస్, డీజీపీ, 5 డీజీ ప్రమాద కారణాలను సీఎం వివరించారు. అంతకు ముందు ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరస్వతి పవర్ షేర్లు ఎంఓయూలపై వైకాపా అధ్యక్షుడు జగన్ స్వయంగా సంతకం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా జగన్ తనకు ఇవ్వలేదని చెప్పారు. విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లను జగన్ గిఫ్ట్ కింద ఇచ్చారు. ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని ఆయన కోర్టుకు వెళ్లారు. స్వయంగా తల్లినే జగన్ మోసం చేస్తున్నారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగా, మేనల్లుడు మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా ఆయన చరిత్రలో మిగిలిపోతారు. జగన్ కు విశ్వనీయత ఉందో లేదో వైకాపా వారే ఆలోచించాలని షర్మిల వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్లో తెలుగు యువతి ప్రతిభ కనబరిచింది. బెస్ట్ యూత్ పార్లమెంటరియన్ అవార్డును లాస్యప్రియ గెలుచుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో వన్ నేషనల్ వన్ ఎలక్షన్ అంశంపై ఉత్తమ సమాధానాలు ఇవ్వడంతో లాస్యప్రియ ఈ అవార్డు సాధించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత్ భారత్ స్టేషన్ పథకం భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన స్టేషన్ అయిన సికింద్రాబాద్ స్టేషన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు కీలక ప్రకటన చేసింది. నిత్యం సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చే దాదాపు 10 రైళ్ల గమ్యస్థానాలను తాత్కాలికంగా మారుస్తున్నట్లు పేర్కొంది. కాచిగూడ, ఉమ్దానగర్, మల్కజ్గిరి, హైదరాబాద్, నాంపల్లి స్టేషన్లకు రైళ్లు మళ్లించినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రయాణికులు తమ రైలు సమయాన్ని ధృవీకరించుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొంది. అభివృద్ధి పనుల కారణంగా ఈ మార్పులు చేసినట్లు తెలిపింది. వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష నుంచి తమిళనాడు నుంచి మినహాయించాలని గత కొన్నేళ్లుగా రాష్ట్రం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం, డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్టాలిన్ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ రాష్ట్ర శాసనసభలో వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చిత్రంలో ఉన్న గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు ఈ గోల్డ్ కార్డ్ అందించనున్నట్లు ట్రంప్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. తన చిత్రంతో ఉన్న ఈ గోల్డ్ కార్డును $5 మిలియన్ ఎవరైనా సొంతం చేసుకోవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. దీన్ని తానే మొదటిగా కొనుగోలు చేసినట్లు ఆయన ప్రకటించారు. అయితే రెండోది ఎవరు కొంటారనే తనకు తెలియదన్నారు. ఈ గోల్డ్ కార్డు 2 వారాల్లో అమ్ముడుపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.